నువ్వు జీవితంలో అన్నీ కోల్పోయావని అనిపిస్తుందా? ఇక నీకు ఏమీ మిగలలేదని భావిస్తున్నావా? అయితే ఈ కథ విను. ఒకసారి కొంతమంది జాలర్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. అకస్మాత్తుగా భారీ తుఫాను. ఆ తుఫాను అలల దాడికి పడవ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఒక్క వ్యక్తి మాత్రం బతికాడు. అలలు అతన్ని ఒక తెలియని చిన్న ద్వీపం దగ్గర తీసుకొచ్చాయి. ఆ ద్వీపంలో అతను ఒక్కరే, ఆహారం లేకుండా, నీరు లేకుండా, సాయం చేసే మనిషి లేడు. చాలా కష్టాలు పడేవాడు. రోజు దేవుని ప్రార్థించేవాడు, ఎవరైనా వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని. కానీ అతను కూడా వినేవాళ్ళు ఎవరూ లేరు. ఎన్నో రోజులు గడిచాయి, ఎవ్వరూ రాలేదు. చలి, ఆకలి భరించలేక చుట్టూ ఉన్న చెక్కలతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. అదే అతనికి ఆశ్రయం అయ్యింది. ఒకరోజు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ గుడిసెకి మంటలు అంటుకున్నాయి. పెద్ద పెద్ద పొగలు ఆకాశానికి ఎగిసాయి. అతను కూలిపోయాడు. ఏడుస్తూ ఇలా బాధపడ్డాడు, దేవుడా, నాకు అసలు ఏం మిగిలింది? చుట్టూ ఎవరూ లేరు, నాకంటూ ఎవరు లేరు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. చివరికి ఉండడానికి కట్టుకున్న ఈ గుడిసె కూడా పోయిందా అని చాలా బోరున విలిపించాడు. అతని హృదయం వేదనతో నిండిపోయింది. అలా ఏడుస్తూనే నిద్రపోయాడు. తర్వాత తెల్లవారుజామున ఒక పెద్ద నౌక ఆ ద్వీపం దగ్గరికి వచ్చింది. కొంతమంది వచ్చి అతను లేపారు. మేము నిన్ను రక్షించడానికి వచ్చాం అని అన్నారు. ఆ ఆనందానికి అతనికి మాటలు రాలేదు. అతను ఆశ్చర్యంతో ఇలా అడిగాడు, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది? అప్పుడు వాళ్ళు నవ్వుతూ చెప్పారు, నువ్వే కదా పెద్ద మంట పెట్టి పొగతో మాకు సంకేతం ఇచ్చింది. ఆ పొగ చూసి మేము ఇక్కడికి వచ్చాం అని. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, జీవితంలో అన్నీ కోల్పోయాని ఎప్పుడు అనుకోకూడదు. కొన్నిసార్లు నష్టం అనిపించేది నీ రక్షణకు ఇచ్చిన దేవుడి సంకేతం కావచ్చు. పోయిందని బాధపడేది కాదు, పోయినదే కొత్త ప్రారంభానికి దారి కావచ్చు. నష్టం అనిపించిన ప్రతీదీ నాశనం కాదు, కొన్నిసార్లు అదే జీవితాన్ని కాపాడే మార్గం కూడా అవ్వచ్చు. హరే కృష్ణ.